ఈ కథ చదివేంత వరకు కూడా నాకు కూడా తెలీదు అబ్బాయిల్లో ఇంత సిన్సియర్గా ప్యూర్గా లవ్ చేసే వాళ్ళు ఉంటారని. ఇది రియల్గా జరిగిన లవ్ స్టోరీ అండి. వైజాగ్లో జరిగింది 1980-90 ఆ మధ్య టైంలో జరిగిన స్టోరీ. నాకు నచ్చింది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది. డైలీ చూడండి, పార్ట్లు వైజ్ నేను పెడతాను. ఇప్పుడు మనం కథలోకి వెళ్దామా? హీరో హీరోయిన్ కావాలి కదా కథ అంటే. హీరోయిన్ పేరు సారిక అండి, వైజాగ్ అమ్మాయి. హీరో పేరు అభిరామ్, తను ఆత్రేయపురం అబ్బాయి అండి. ఇప్పుడు మనం సారిక స్టోరీ ఏంటనేది తెలుసుకుందామండి. ఫస్ట్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకు అభిరామ్ స్టోరీ అనేది లింక్ అవుతుంది. ముందుకు వెళ్తుంటే కథలో మనకే అర్థమవుతుంది ఏంటనేది. ఇప్పుడు ఈ సారిక గురించి తెలుసుకుందాం. సారిక అన్న ఆవిడ వాళ్ళ అబ్బాయితో కలిసి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారండి వైజాగ్లో. వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. ఈమె ఒక ప్రిన్సిపల్ స్కూల్కి రోజు ఉదయాన్నే వెళ్ళడం, సాయంత్రం రావడం ఇదే జరుగుతూ ఉంటుంది. ఒకరోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి అలా కూర్చొని టీ తాగుతూ ఉంటుంది. సడన్గా ఒక అమ్మాయి స్టూల్ పట్టుకొని వచ్చి థ్యాంక్స్ ఆంటీ అంటుంది. ఎవరమ్మా నువ్వు అంటే, నేను మీ పక్కింట్లో దిగాను ఆంటీ, 2 days అవుతుంది. ఉదయం ఏదో పని ఉండి స్టూల్ తీసుకొని వెళ్ళాను అన్నయ్యని అడిగి, అందుకని తెచ్చిచ్చేద్దామని వచ్చాను అంటే థ్యాంక్స్ ఆంటీ అని చెప్తుంది. అవునా, ఎవరమ్మా ఏంటి అంటే, ఎవరెవరు ఉంటారు ఏంటి అని ఆ అమ్మాయిని ఈవిడ సారిక అన్న ఆవిడ అడుగుతుంది. మా ఇంట్లో నేను మా నాన్నగారు ఉంటాము అని చెప్తుంది. మరి మీ అమ్మగారు అంటే, మా అమ్మగారు 7-8 ఏళ్ల క్రితమే చనిపోయారు క్యాన్సర్తో. మా డాడీ మేము ముంబైలో ఉండేవాళ్ళము. రీసెంట్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాము. మా నాన్నగారు ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తారు అని చెప్పి ఏవో చెప్పి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఇంతకీ నీ పేరేంటమ్మా అని అడుగుతుంది ఈమె. గీత అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఓహో గీత అనుకుని ఈమె నెక్స్ట్ రోజు ఉదయాన్నే మళ్ళీ తిని స్కూల్కి వెళ్ళాలి కదా, రెడీ అవుతూ ఉంటుంది. వంటగదిలో వంట చేస్తూ ఉంటే చిన్నగా ఏవో పాత పాటలు వినిపిస్తాయి. చాలా హాయిగా అనిపిస్తుంది ఈమెకి. ఎందుకంటే ఈమెగా అక్కడి నుంచే కదా వచ్చింది. ఆమెకు ఆ పాటలు అంటే ఇష్టం ఉంటుంది కదా ఆటోమేటిక్గా. మనకి ఎవరికైనా అంతే కదా, చిన్నప్పుడు ఏమైనా పాటలు విన్నామంటే అవి మళ్ళీ పెద్దయ్యాక ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత వింటే ఎంత హాయిగా ఉంటుంది. ఈమెకు కూడా అదే హాయిగా ఉంది. సరే ఎవరు పాటలు వేశారు, ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చాయా ఈ పాటలు, కొమ్మదీసి తన కొడుకు ఏమైనా వేశాడా ఏంటా అని చెప్పి వాడి రూమ్కి వెళ్ళి చెక్ చేయడం అన్నీ చేస్తుంది. ఎక్కడ వినిపించదు. అలా వెతుక్కుంటూ ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పాటలని చూసుకుంటూ వెళ్తే పెరట్లోకి వెళ్ళాక అర్థమవుతుంది పక్కింటి నుంచి వస్తున్నాయని. పక్కింట్లో ఎప్పుడు చూసినా అమ్మాయి గొంతు వినిపిస్తుంది, అమ్మాయి కనిపిస్తుంది కానీ ఎవరూ కనిపించరు. ఎప్పుడో ఒకప్పుడు చిన్నగా ఒక మగ గొంతుకు మాత్రమే వినిపిస్తుంది వాయిస్ అనేది. అలా పక్కనే ఉండటం వల్ల ఈ గీత అన్న అమ్మాయి కూడా బాగా క్లోజ్ అవుతుంది ఈ సారికతో. ఇంతకీ నువ్వేం చేస్తావమ్మా అని చెప్పి ఒకరోజు అడుగుతుంది. నేను MBBS చేశానంటే పీజీ కోసం ప్రిపేర్ అవుతున్నాను అని చెప్తుంది. అవునా సరే అని చెప్పి ఇంకా డైలీ ఇలా అవుతుంటే బాగా క్లోజ్ అవుతుంటే ఇదంతా చూస్తున్న వాళ్ళ అబ్బాయికి నచ్చదు. ఎవరికైనా అంతే కదండి, మన వాళ్ళకి ఎవరైనా దగ్గర అవుతున్నారంటే కొంచెం ఓర్చుకోలేనితనం ఒకటి ఉంటుంది కదా. అలా ఒకరోజు అంటాడు, అమ్మ ఎప్పుడు చూసినా నువ్వు గీత వెనకాలే తిరుగుతున్నావు, గీతకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు, నాతో చేయట్లేదు అని చెప్పి కొంచెం చిరాకు పడతాడు. సరే అబ్బాయి బాధపడుతున్నాడు కదా అని చెప్పి సైలెంట్ ఉంటుంది. అటువైపు ఆ అమ్మాయికి కూడా తల్లి లేదు కదా, ఆ అమ్మాయి కూడా బాధపడుతుందేమో అని కొంచెం ఆలోచిస్తుంది. అలా కొన్ని రోజులు గడిచాక ఈ గీత అన్న అమ్మాయి వచ్చి, అంటే మీకు 2 సర్ప్రైజ్లు అంటుంది. ఏంటమ్మా అంటే, నాకు పీజీలో సీట్ వచ్చింది, నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను ఆంటీ అని చెప్తుంది. అవునా, 2 సర్ప్రైజ్ ఏంటి అని చెప్పి సారిక అడుగుతుంది. ఈవినింగ్ రెడీ అయ్యి ఉండండి అంటే, నేను డిన్నర్కి తీసుకెళ్తాను, అక్కడ మీకు ఉంటుంది సర్ప్రైజ్ అంటుంది. అవునా ఏంటి అంటే, చెప్తానంటే మీరు రెడీ అయ్యి ఉండండి అంటే. ఇంతకీ మీ నాన్నగారు వస్తున్నారా, ఎప్పుడు చూసినా చూద్దామన్నా కుదరట్లేదు, ఈరోజైనా తీసుకొని వస్తావా, నువ్వు ఎలాగో ఢిల్లీ వెళ్ళిపోతున్నావు కదా అంటే, తీసుకొని వస్తాను అంటే, ఈవినింగ్ నాన్నగారు కూడా వస్తున్నారని చెప్తుంది. ఇంతకీ మీ నాన్నగారి పేరేంటి చెప్పలేదు, నీ పేరు కూడా కంప్లీట్గా చెప్పలేదంటే, నా పేరు గీతాంజలి అంటే, మా నాన్నగారి పేరు అభి అన్నది. అభి అంటే అభిరామ అంటే అవును అంది.